హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఈస్ మై వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి వెంకేపాలెం పల్కీ పండుగ అండి. వెంకేపాలెం అంటే మా ఊరు పక్క ఊరు అనమాట. సో మా పల్కీ పండుగ వచ్చేటప్పటికి ఇప్పుడు సైకిల్ వస్తుంది కదా, సో అటు నుంచి మా పల్కీ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇటు నుంచి మనుషులు వస్తున్నారు కదా కర్రలు అవి పట్టుకొని. అక్కడ చూడండి, ఇటువైపు ఎక్కడైతే మనకి ఫ్లాగ్ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్, ఆ ఫ్లాగ్ ఎక్కడైతే కనిపిస్తుందో ఇటువైపు నుంచి వెంకేపాలెం పల్కీ వస్తుందన్నమాట. మా ఊరు పల్కీ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి తిరిగి వెంకేపాలెం అటు నుంచి వస్తుంది. ఇది వచ్చేటప్పటికి వెంకేపాలెం నుంచి మా ఊరు నుంచి వాళ్ళ ఊరు వెళ్తుంది. సో అందుకనేసండి, అంటే 2 డిఫరెంట్గా ఉంటాయి కదా, అందుకు మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. సేమ్ దానికి చేసిన ప్రాసెసే, రోడ్డుకు కూడా సేమ్ అలానే గీతలు అవి గీస్తారు. మీకు ఆల్రెడీ బంగారం తల్లి పల్కీ పండుగ అని పెట్టాను మా ఊరిది. అందులో చూడండి, బిందెకి పసుపు రాసి కర్రకి పసుపు రాసి అన్నీ చేస్తాం కదా, సేమ్ అలానే చేస్తారు. కాకపోతే ఏంటంటే అప్పుడు మీకు చెప్పడం మర్చిపోయాను, ఆ బిందెలోని వేపాకు, పువ్వులు, పసుపు, కుంకుమ ఇవన్నీ వేస్తారంట. నాకు తెలిసినంత వరకు నేను పసుపు అనుకొని పసుపు ఒకటే చెప్పాను మీకు. అలాగే పల్కీలో వేయడానికి పళ్ళు, పువ్వులు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు కూడా వేస్తారు. చూడండి అక్కడ వస్తుంది పల్కీ, సేమ్ ఇలానే వస్తారనమాట. మా ఊర్లో ఈసారి తక్కువ మంది ఉండడం వల్ల, అంటే జీడి తోటలు అవి అంటారు కదా, అవి కొనుక్కొని అటు వెళ్ళిపోవడం వల్ల ఈసారి మా పల్కీ పండుగ తక్కువ మంది జనాలు వచ్చారు. సో అందుకనేసి ఇందులో మీకు ఎక్కువ మంది కనిపిస్తారు. చూడండి సేమ్ ఇలానే జరుగుతుందండి మాది కూడా. చూడండి కర్రలతో అవి కొట్టుకుంటున్నారు కదా, సేమ్ అలానే కొడతారు. మీ సైడ్ ఏమంటారు తెలియదండి, అతని చేతిలో ఉంది కదా, దాన్ని తాటిమట్టు అంటాము మా సైడ్ వచ్చేటప్పటికి. అది పట్టుకునేది మా మరిది గారండి. ఆ వెనక వచ్చేటప్పటికి మా లక్ష్మీవారం నుంచి లక్ష్మీవారం అని చెప్పాను కదా. సో లక్ష్మీవారం అంటే మంగళవారం కానీ బుధవారం కానీ ఉయ్యాల కప్పాలని చేస్తారు. అంటే ఒక పెద్ద తాడి చెట్టుని తీసి 2 ముక్కలు చేసి దాని మధ్య తాడు కట్టి ఒక భద్రాలని అందులోనూ ఉయ్యాలు ఊపి తీసుకువెళ్తారనమాట. ఆ వెనకాల గడ్డాలన్నీ మోస్తారని చెప్పాను కదా, వాళ్ళని కూడా మా దగ్గర వచ్చేటప్పటికి ఒకలా చేస్తారు. సో వెంకీపాలెం వచ్చేటప్పటికి ఆ ఉయ్యాల కప్పాల చేసేటప్పుడు కంటి పిల్లలతో చేస్తారండి. ఒక వీలైతే నేను వీడియో చేస్తాను మీకు. మీరు బంగారం తల్లి పల్కీ పండుగ చూసుకుంటే సేమ్ ఇలాంటి పల్కీ అండి కూడా, అంటే 2 ఒకటే. వీళ్ళు ఆల్రెడీ రెడీ చేసి తీసుకొస్తారు. మా ఊరికి వచ్చినప్పటికి రెడీ చేయరు, ఇక్కడ నుంచి వెళ్ళాక రెడీ చేసి మళ్ళీ తీసుకొస్తారనమాట. అది చూసారు కదా బొత్తులు, ఈవిడేమో వెంకేపాలెం బొత్తులు అనమాట. మా బొత్తురాలు వచ్చేటప్పటికి ఆవిడని అసలు అమ్మవారానికి పూనేసి ఉంటారు. సో ఆవిడకి ఏమీ తెలియదు, కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ బొత్తురాలు మామూలు నడిచి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఇలా బీచ్కి వెళ్తారండి. ఇందులో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఒక 90% కూడా మా ఊరు వాళ్ళేనండి. ఇక్కడ నుంచి బీచ్ నుంచి వెళ్తారు. మా వాళ్ళు బీచ్ నుంచి రిటర్న్ ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళ పల్కీతో అమ్మవారిని తీసుకొని వెంకేపాలెం వెళ్ళిపోతారనమాట. అంతేనండి, సేమ్ ప్రాసెస్ ఇలానే జరుగుతుంది. చూడండి పల్కీ అది మీకు ఇంకా జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ అందులో కొబ్బరికాయలు అవన్నీ వేస్తారు కదా, అవి అప్పటికప్పుడు తీసేస్తూ ఉంటారనమాట. తీసేసి గుడికి వెళ్ళాక అక్కడ గుడి దగ్గర అన్నీ పెట్టుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నేను. సో నేను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.